సమయంలో మీరు కూడా ఈ స్టెప్ పరామర్శించడం జరిగిందా తల్లిదండ్రుల్ని? రైట్, ఫోన్ లో మాట్లాడారా మీతో? ఇంత జరుగుతుంది రాజ్కి తెలుసా? మాట్లాడారా? ఒక్కసారి రాజ్కి చేయండి, రాజ్ ఏమంటారో విందాం. ఒక్కసారి రాజ్కి చేయండి. రైట్ రైట్, ఒక్కసారి నేను రాజ్కి చేసే ప్రయత్నం చేస్తాను. అంటే రాజ్కి విషయాలన్నీ తెలుసా తెలియదంటే కుటుంబ సభ్యులు మాత్రము పూర్తిగా ఒకవైపు చూసుకుంటే కూడా రాజ్ షూటింగ్లో ఉన్నాడంటూ కూడా పూర్తిగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకసారి రాజ్కి చేద్దాం. అంటే తల్లిదండ్రులు అంటే చూడడానికి కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడనే వాళ్ళకి ఒక్కసారి ఆ కాలు కూడా మీరు చూడండి, పూర్తిగా కూడా వాళ్ళకి గాయాలయ్యే, వాళ్ళ హెల్త్ బాగాలేదు, వాళ్ళ తల్లి మాట్లాడలేని పొజిషన్లో ఉంది. ఈ టైంలో కూడా వాళ్ళు లోపలికి రానియకుండా పూర్తిగా అయితే చేస్తున్నారు. ఒక్కసారి రాజ్ తోని కాల్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా కూడా ఒకసారి మీరు కాల్ ట్రై చేయండి, కాల్ ట్రై చేయండి. విజువల్స్ ఒకసారి ప్యాన్ చేసి చూపించే ప్రయత్నం చేయమనండి కెమెరామెన్, సో దట్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద విజువల్స్. విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం అక్కడ. ఎస్ రాజ్, మీరు ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. ఒక్కసారి మీ తల్లిదండ్రులు రైట్ ఒక్కసారి రాజ్ తరుణ్కి ఇవ్వగలుగుతారా మీరు? రైట్, వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నారు. రాజ్ తరుణ్ ప్రస్తుతం అయితే షూట్ లో ఉన్నారని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక్కసారి చూడొచ్చు. దిస్ హౌస్ ఇస్ నాట్ యోర్స్. ఈ ఇల్లు మీది కాదు, ఇది తరుణన్ ఇల్లు. ఇది మా తరుణన్ ఇల్లు. నేను మాట్లాడతాను, నా ఇష్టం, నా ఇష్టం. నేను వచ్చే భయపడుతున్నారా మీరు? నేను వచ్చేదని చేస్తానని చెప్పి అయ్యో చాలా కాదులేండి, మీ అంత గొప్పలం కాదులేండి, మీ అంత గొప్పలం కాదులేండి. మీ మాట వినడానికి మీరు మా అయ్య కాదు, మీరు అమ్మ కాదు. మీ మాట వినడానికి అర్థమైందా? ఏం చెప్తారు మీరు? ఇక్కడే ఉన్నారు పోలీసులు, ఇక్కడే ఉన్నారు పోలీసులు, పోలీసులు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు పోలీసులు. ఏంటి బండి మీద నన్ను తిప్పావా? అయ్యో అయ్యో, ఏం చెప్తారు మీరు? ఫైనల్ గా ఏం చెప్తారు? తను చెప్పేవన్నీ అబద్ధాలు. ఇప్పటి నుంచి డే 1 to day 2 తను ఏవేవైతే మాటలు చెప్పిందో అవన్నిటికీ నేను ప్రూవ్ చేసి చూపించాను మీకు. తను నాకు డ్రగ్స్ చేయించిన వీడియో కూడా నేను మీకు చూపించాను. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీకి ఒక్కటే ఇచ్చాను నేను ఆ విజువల్స్. అండ్ ఈ ఇంట్లో తను నేను డే 1 వచ్చినప్పుడు పార్టీ జరిగిన వీడియో కూడా నేను చూపించాను. అండ్ ఆ విజువల్స్ కూడా ఇంట్లో రేప్ పార్టీస్ అటువంటి ఫస్ట్ డే వచ్చినప్పుడే అది అయ్యింది. రేప్ పార్టీ జరిగింది ఇంట్లో. నా దగ్గర వీడియో ఫుటేజెస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను నేను. ఏంటి ఏం చెప్తారు? అంటే తల్లిదండ్రులు లోపల రానివ్వట్లేదు, మరోవైపు మీ ఫోన్ కూడా అండి. అసలు అది మనిషి అయితే జనాల మీద ఇది ఉంటే రానిస్తుంది లోపలికి. మరి అత్తా మామ అంటుంది కదా, అత్తా మామ అని రెస్పెక్ట్ ఉంటే లోపలికి రానివ్వాలి కదా. మెడబట్టి బయటికి గెంటుతారా అత్త మామల్ని ఎవరైనా? మరోవైపు చూసుకుంటే కూడా ఇతను ఒక మాట ఏమన్నా, నాకు అత్తమామ అన్నది కదా, అత్తమామ 15 మందిని తీసుకొచ్చి రచ్చరచ్చ చేస్తారా? 15 మందిని తీసుకొచ్చి గుండ చేసి రచ్చరచ్చ చేస్తారా? పోలీసులు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి కూడా సార్ ఎట్లా డైల్ 100 వచ్చిందా మీకు? ఎవరు లోపల ఉన్న వాళ్ళు చేస్తారా? రైట్, అంటే డైల్ 100 ద్వారా పోలీసులు వచ్చారు. ఒకవైపు వీడియో రికార్డ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రీతి మాత్రం నా మొబైల్ ఫోన్ ఇవన్నీ కూడా లోపలనే ఉన్నాయి, ఖచ్చితంగా నేను తీసుకుంటాను, లావణ్య చేస్తున్న దందాలంతా కూడా నేను బయట పెడతానంటూ ప్రీతి చెప్పుకుంటూ వస్తుంది. నా ఫోన్ నాకు కావాలంటూ కూడా ప్రీతి చెప్తుంది. ఒకవైపు కూడా రైట్, మరోవైపు కూడా తనకి సంబంధం లేదంటూ వాళ్ళ తండ్రి చెప్పుకొస్తున్నారు. ప్రీతి మాత్రము ఖచ్చితంగా నాకు సంబంధం ఉంది, అంతా కూడా పూర్తిగా నా లైఫ్ అంతా కూడా నాశనం చేసిందంటూ కూడా లావణ్యం ఏంటి అంటే ఇప్పుడు చెప్పమని లావణ్య నా జీవితాన్ని రోడ్డుకి తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది చెప్పమని చెప్పండి. లావణ్య నాకు సంబంధం లేదు, కావాలని ఎందుకు వస్తారండి? ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చి కావాలని ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారు? అవును డ్రగ్స్ చేశా అని చెప్పి ఒక ఆడపిల్ల ఎందుకు చెప్తారు? ఏ మహిళ గురించి పోరాడు? ఏ మహిళ గురించి తను పోరాడిందండి? నాకు చూపించండి. ఏ మహిళ గురించి లావణ్య పోరాడిందో నేను చూడాలనుకుంటున్నాను. మరో విషయం కూడా మస్తాన్ సాయి కూడా మీరు అందరు చూస్తున్నట్టయితే 600 వీడియోలు అంటూ కూడా పలు ఛానల్స్ లో వైరల్ అయిన విషయం. అసలు దాంట్లో ఉన్న భక్తులు ఎంతమంది? అదే కాకుండా ఆ మహిళలు ఇప్పటి వరకు ఎవరు కూడా బయటికి రాలేరు. కేవలం లావణ్య చెప్పిన మాటకు మాత్రమే ఆ మహిళలు అందరు బయటకు వచ్చారు. చెప్పండి. ఇప్పుడు లావణ్య అంటుంది కదా 600 వీడియోస్ ఉన్నాయి, 800 వీడియోస్ ఉన్నాయి అని చెప్పి. ఉన్నది ఎన్ని వీడియోస్ క్లియర్ గా నార్సింగి పిఎస్ వాళ్ళు చెప్పారు. ఉన్నది ఇన్ని వీడియోస్. ఆ వీడియోస్ లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? 4 to
6 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారని చెప్పి నార్సింగి పిఎస్ క్లియర్గా చెప్పారు, మెన్షన్ చేశారు రీసెంట్ టైమ్స్లో. సో అండ్ అది కాకుండా తను ఆడపిల్లల్ని సపోర్ట్ అంటుంది కదా, ఆడపిల్లల్ని సపోర్ట్ చేసే వ్యక్తి అయితే ఒక నగ్నంగా ఉండే ఆడపిల్లల వీడియోలు తను ఎలా పోస్ట్ చేస్తుంది? తను మరోవైపు కూడా మీడియాలో చాలా మటుకు న్యూడ్ వీడియోస్ అన్ని కూడా బ్లర్ చేసుకొని చాలా ఛానల్స్ వేశారు. ఆ వీడియోస్ అంటే ఎక్కడి నుంచి వచ్చాయి అంటే లావణ్య చెప్తున్న ప్రకారం మాత్రం లావణ్య పంపించింది. ఇప్పుడు హార్డ్ డిస్క్ ఎవరి దగ్గర ఉంది? లావణ్య దగ్గర ఉంది. ఆ వీడియోస్ ఎవరి దగ్గర నుంచి వస్తాయి? లావణ్య దగ్గర నుంచి కాకపోతే ఇంకెవరి దగ్గర నుంచి వస్తాయి? ఇంకెవరి దగ్గర నుంచి అని వస్తే ఇప్పుడు బయట వాట్సాప్ అన్నిటికీ సర్క్యులేట్ అవ్వాలి కదా, బయట పర్సన్ నుంచి వస్తే. ఇట్స్ నాట్ సర్క్యులేటింగ్ ఆన్ వాట్సాప్, ఇట్స్ సర్క్యులేటింగ్ ఇన్ ఓన్లీ ఆన్ మీడియా. అది తన ఫేవర్ ఉన్న ఛానల్సే, యా. అయితే ప్రధానంగా చూసుకుంటే కూడా 15 మంది వరకు ఆడవాళ్ళు వచ్చి దాడి చేశారు. సీసీటీవీ కానీ అక్కడ ఉన్న చోట పూర్తిగా పూలకొండి ఇవంతా కూడా ధ్వంసం చేశారంటూ లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. ఎవిడెన్స్ ఏది? నేను ఒక మహిళని మహిళని చూడకుండా మరి కొంతమంది మహిళలు నన్ను లాక్కొచ్చారు, మెట్ల మీదకని కూడా నన్ను లాక్కుంటూ వచ్చారంటూ చెప్తుంది. ఓకే, నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తా. ఇందాక లైవ్ లో జస్ట్ ఇప్పుడే మీరు పైన ఉన్నప్పుడు ఏమన్నారు? మీరు డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు, మీరు మస్తాన్ సాయిది అంటే మిమ్మల్ని ఏమడిగింది? ఏది ప్రూఫ్ చూపించి మాట్లాడండి, మీరు ఎవిడెన్స్ చూపించకుండా మాట్లాడొద్దని. నేను ఇప్పుడు అదే చెప్తా, ఎవిడెన్స్ చూపించి మాట్లాడండి. అదే పగలగొట్టుండొచ్చు, ఎవరికి తెలుసు? అలవాటే కదా పగలగొట్టుకోవడం, నెత్తి కొట్టుకోవడం. మీరు విన్నారు కదా ఆడియో రికార్డింగ్స్. ప్రస్తుతం కాలనీ వాసులు కూడా మొత్తం కంప్లైంట్స్ ఇస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతం కూడా ఇంట్లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, ఇల్లీగల్ యాక్టివిటీస్, డ్రగ్స్ జరుగుతుందని చెప్తున్నారు. బికాస్ తన ఎన్డీపీఎస్ యాక్ట్ లో గతంలో జైలుకి వెళ్ళినప్పుడు 45 days చెంచల్ కూడా జైల్లో ఉండేసి వచ్చినప్పుడు తను ఆ జైల్లో కూడా వేరే వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేసుకొని ఆ ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఉన్న వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేసి ఎవరు ఆల్రెడీ వీళ్ళు జైలుకి అయిన టైంలో కొంతమంది ఫ్రెండ్స్ చేసుకొని వాళ్ళు వచ్చారు. ఓకే, జైల్లో ఫ్రెండ్స్ ని ఇక్కడికి తీసుకొచ్చి ఇంటి దగ్గర వాళ్ళతో కూడా ఇంజెక్షన్స్, డ్రగ్స్ ఇవన్నీ సప్లై చేసుకుంటుందని చెప్పి వాళ్ళ ఏమంటారు వాళ్ళ పని మనిషి వచ్చి చెప్పాడు కదా, నాతో పాటు ఇంజెక్షన్స్ తెప్పించుకునేది జైలు నుంచి వచ్చాక కూడా అని చెప్పి. రైట్. అంటే పూర్తిగా చూసుకుంటే కూడా ఒకవైపు ప్రీతి చెప్పే బట్టి కూడా చాలా మంది ఎవరు మహిళలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా కాలనీలో ఇబ్బందులు అవుతున్నాయంటూ కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. దయచేసి మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు, ఇండివిజువల్ పర్సన్ అంటూ కూడా కాలనీ వాసులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కంప్లైంట్స్ కూడా రేజ్ అవుతున్నాయి. పోలీసులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. కాలనీ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఎప్పటి నుంచో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. మీరు గతంలో ఖాళీ చేయించాలని అనుకున్నారా? అంటే ఇప్పటికే ఎన్డీపీఎస్ యాక్ట్లో ఆమె అరెస్ట్ అయింది. అసలు చాలాసార్లు చెప్పాము, ఇక్కడ డాగ్స్ కూడా వాళ్ళ ఇంట్లో చాలా ఉంటాయి, మాకు కాలనీకి చాలా ఇబ్బంది. ఇప్పటికిప్పుడు మీరు కాలనీ బయటికి వెళ్ళిపోవటమే మాకు బెటరు. ఎందుకంటే మేము పర్సనల్గా మేమందరం కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నాము, చాలా అన్కన్వీనియన్స్ ఉంది మాకు. సో ఉద్దేశం ప్రకారం ఇక్కడ చాలా లౌడ్ మ్యూజిక్, డ్రగ్స్ ఇటువంటివి చాలా జరుగుతాయి అంటున్నారు. ప్రాస్టిట్యూషన్ కి కూడా నాకు అవన్నీ తెలియదు, కానీ మాకు డాగ్స్ గురించి అది కూడా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి వీళ్ళ గురించి, కానీ వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడైనా వాళ్ళు అసలు మాకు అందరికీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని అందరినీ పంపించాలి. మీడియా వాళ్ళని ఎలా పంపిస్తారు లోపలికి? మీరందరూ అంటే తన వల్ల ఏమన్నా ఎప్పుడైనా ఇబ్బంది అయిందా చాలా మంది రావడం ఇటువంటివి? నాకు పర్సనల్ గా అయితే తెలియదు. అంటే తను పర్సనల్ గా కమెంట్ చేయాలనుకోవట్లేదు, బట్ కాలనీ వాసులకు మాత్రం ఇబ్బందిగా ఉంది. రైట్, ఖచ్చితంగా నేను వాయిస్ రేస్ చేస్తాను. కాలనీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, పర్సనల్ గా నేను చెప్పదలుచుకోలేను. అంటే తను చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. ఒకవైపు కూడా కాలనీ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. విల్లా అంతా కూడా హఠాత్తుగా ఒకటేసారి ఉధృత వాతావరణం క్రియేట్ అయింది, మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అంటూ కూడా కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం మీద కూడా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్, ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదే కాకుండా డ్రగ్స్ దందా కూడా ఇక్కడ జరుగుతుంది. లావణ్య డ్రగ్స్ సేవిస్తుంది. ఇప్పటికీ కూడా ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయి అంటూ కూడా బల్ల గుద్ది శేఖర్ భాష కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా గత 5 గంటల నుంచి ఈ హల్చల్ అలానే కొనసాగుతుంది. ధర్నాలు ఇంకా చేస్తున్నారు. ప్రీతి కూడా చేరుకుంది. ప్రీతి చెప్పే బట్టి కూడా ఆ మోమాటికి తప్పు, కేవలం డబ్బు కోసమే ఆశ పడుతుంది అంటూ కూడా చెప్పుకుంటూ వస్తుంది. మరోవైపు కుక్కలను కూడా చంపేసింది. చాలా కుక్కలు అంటే మీడియాలో చెప్పిన ప్రకారం కూడా చూసుకుంటే కూడా
30 కుక్కలు 40 కుక్కలు అని చెప్పింది, అన్ని కుక్కలు కూడా కనిపించట్లేదు. లేవు, అన్ని చనిపోయాయి కుక్కలు. అంటే ఎందుకు చనిపోవాలి సార్? తిండి పెట్టకపోతే తిండికి డబ్బులు ఇస్తాడు, రాస్తారు తిండి తినమ్మా అని చెప్పి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని డ్రగ్స్ కొనుక్కుంటే ఎక్కడి నుంచి వస్తాయండి కుక్కలకి? ఎక్కడి నుంచి మొత్తం మీద ఒక 30 కుక్కలు నా దగ్గర ఉన్నాయి, 17 కుక్కలు ఉన్నాయని చెప్పారు. చూపించమనండి. దాదాపు ఓన్లీ 3-4 కుక్కలే మాకు కనిపిస్తున్నాయి. చనిపోయాయి, అన్ని కుక్కలు చనిపోయాయి. అలా హింసించడం కుక్కల్ని కరెక్ట్ కాదు. అండ్ సి ఇఫ్ దట్ ఈస్ అ పెట్ స్ట్రీట్ డాగ్, ఓకే, అవన్నీ ఒక బ్రీడ్ డాగ్స్ అండి. అన్ని హస్కీస్, జర్మన్ షెపర్డ్స్, అన్ని చివావుస్, ఇప్పటికి ఎన్ని కుక్కలు చనిపోయి మేము చూసాము. అట్లీస్ట్ ఆ డాగ్స్ షుడ్ నాట్ గో త్రూ ఆల్ సచ్ థింగ్స్. ఎస్, అవి నోర్లేని జీవులు, అవి హింసించబడకూడదు దీని చేతిలో. అట్లీస్ట్ ఆ డాగ్స్ నన్ను బయటకు వదిలేస్తే